సుఖీభావ ఫౌండేషన్‌లో హ్మ్. సైకిల్ ఇచ్చారు నాకు. హ్మ్. 3 నెలల నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను. హ్మ్. ఈ సైకిల్ వల్ల నేను తొక్కుంటూ వెళ్తాను స్కూల్‌కి. ఎవరి ద్వారా వచ్చింది సైకిల్ నీకిది? సుఖీభావ ఫౌండేషన్. వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి నీకెవరు సహాయపడ్డారు నీకు? మా అమ్మ నీ పేరేంటి? ప్రసాద్ ఇంటి పేరు? కటిజల. ఆయన ద్వారా ఏం చేసావు? సైకిల్ ఇచ్చారు నీకు. ఇప్పుడు ఏం చేస్తావు రేపటి నుంచి? సైకిల్ మీద వెళ్తావు. హ్యాపీగానా నీకు సైకిల్ ఇవ్వడం? ఎలా ఉంది సైకిల్ ఇవ్వడం వల్ల నీకు ఎలా అనిపిస్తుంది? నడుచుకుంటూ వెళ్ళావు స్కూల్కి? ఎక్కడ స్కూల్ మీది? నడుచుకుంటూ వెళ్ళావా స్కూల్కి? ఇప్పటి నుంచి సైకిల్ వేసుకెళ్తావు. ఎలా ఉంది నీకు? ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు బాగానే అనిపిస్తుంది. హ్యాపీయా? సైకిల్ తొక్కుంటూ వెళ్తావా? ఓకే. సంతోషంగా ఉందా? ఫౌండేషన్ వాళ్ళకి శుభాకాంక్షలు. బాగా చదువుకోవాలి మరి. చదువుతావా? అందరికీ నమస్కారాలు. గతంలో మా సుఖీభా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు వెళ్ళాం. ఇప్పుడు వినూత్నంగా విద్యార్థికి సైకిల్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన కరోనా ప్రెస్ క్లబ్ సెక్రటరీ అయిన కటికల ప్రసాద్ గారిని అప్రోచ్ అయితే ఆయన సమావేశంలో మా ఒక వ్యక్తికి సైకిల్ ఇవ్వాలని కోరారు ఆయన. ఈ రోజు ఆయన ఆధ్వర్యంలో ఈ రౌజుపాలెం గ్రామంలో సైకిల్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. అందుకు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు కూడా అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ మా సుఖీభావ ఫౌండేషన్ ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి సైకిలే కాదు, మేము ఇంకా స్టూడెంట్స్ కూడా చదివించడం, ఇలాంటి ఇంకా పేదలకు అయితే నిత్యావసర సరుకులు ఇవ్వడం, ఇంకా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, ఇలాగా అనేక సేవా కార్యక్రమాలు చేశాము. అవి అందరి సహకారంతో ఫౌండేషన్ ఉన్న ప్రతి ఒక్కరి సహకారంతో అవి చేసుకుంటా ముందుకు వెళ్ళగలిగాం. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.